కూటమి ప్రభుత్వం నల్లబర్లి రైతులను ఆదుకునేందుకు పొగాకు కొనుగోలు చేపడుతుంటే సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందంటూ రైతులు మండిపడ్డారు. అసత్య కథనాలు ప్రచురిస్తూ తమ మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దంటూ జగన్ సాక్షి యాజమాన్యం ఆ పత్రిక ఎడిటోరియల్ ఇన్ఛార్జికి రైతులు లేఖ పంపారు. లేఖలో సంతకాలు చేసిన వారిలో సుమారు 50 మంది రైతులు ఉన్నారు. మరోవైపు పొలానికి ఎరువుగా తొక్కిస్తున్న పొగాకు ఫోటో తీసి సాక్షిలో తప్పుడు వార్త రాశారని రైతు సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నేను ఇక్కడ నూతపడ గ్రామం ఎనవారపాలెం 2 కలిపి 40 ఎకరం పొగాకు సాగుమని చేయడం జరిగింది. సాక్షి పేపర్ వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం చేసి నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసినట్టుగా తప్పుడు ప్రచారంగా నా మీద సృష్టించారు. ఇవాళ పొలంలో వేస్ట్ మట్టి కొట్టుకుని ఆకుని తీసుకొచ్చి నేను ఇట్లా కుప్పలా పెట్టుకొని ఇది చూడండి, ఇది ఎవరైనా కొంటారా? కొంటారు. లో గ్రేడ్ పనికిరాని ఆకుని నేను ఎరువులా తయారు చేసుకుందని చెప్పేసి ఈ మా గ్రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసి వేసుకొని దీంట్లో రోపాస్పెట్ కలుపుకొని దీన్ని ఎరువులా తయారు చేసుకున్నాం. వేస్ట్ పడే మా సొంత పొలానికి ఈ నా సొంత పని నేను చేసుకుంటే వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద చేసి మంచి వ్యక్తుల మీద ఇట్లా దుష్ప్రచారం చేసి అవాసం చేయడం మొత్తం గవర్నమెంట్ పార్టీ ఆలోచన లేకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర కొంటుంది. మీ అందరూ చాలా మెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్ చేసి ప్రతి పని చేసి మంచి పని ఇట్లా ఆటంకాలు చేసి ఎవరో చేసి అడ్డం పెట్టేసి వాళ్ళ మీద కొరతలటము చేసి పని చేయకుండా ఆపటం ఎన్ని చేయడం కరెక్ట్ కాదు. ఇది సౌమ్యం కాదు. ఇది నేను ఖండిస్తున్నాను. ఇది